హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్స్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటో పప్పు. మీరు రెగ్యులర్గా చేసే పప్పులా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇక రెసిపీలోకి వెళ్దామా ఫ్రెండ్స్. టమాటో పప్పుకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, టమాటో 1/2 kg, 1 ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కారం, ఉప్పు, పసుపు. రెసిపీ తయారు చేసే విధానం వచ్చేసి, ముందుగా 2 గ్లాసుల కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తరువాత పప్పు కుక్కర్ తీసుకొని అందులో 2 గ్లాసుల పప్పుకి 5 గ్లాసుల నీళ్లు పోసుకొని కడిగి పెట్టుకున్న పప్పు అందులో వేసుకోవాలి. పప్పు అందులో వేసుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత పప్పు కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పప్పు కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకొని పప్పు కుక్కర్లోని ఆవిరంతా తీసివేయాలి. ఆవిరి తీసివేసిన తర్వాత మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే ఆ మిశ్రమం కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పప్పు గుత్తి లేకపోతే కుడక గంటెతో అయినా కలుపుకోవాలి. ఆ పప్పుని కలుపుకున్న తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మరొక గిన్నె గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఆ గిన్నె వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, మరియు ఎండుమిర్చి, తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఈ మొత్తం మిశ్రమం మగ్గాక మనం పక్కన పెట్టుకున్న పప్పుని తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల వరకు స్టవ్ మీద ఉంచాలి. అలా పెట్టుకోవడం వల్ల పప్పు అనేది చిక్కగా తయారవుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని కిందకు దించుకోవాలి. మనం తయారు చేసిన టమాటో పప్పు రెసిపీ అనేది పూర్తవుతుంది. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటలు మీ ముందుకు తీసుకురావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పైనున్న గంటని క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త రకం వంటతో మీ ముందుకు వస్తాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్స్ కిచెన్.